మెగాస్టార్ చిరంజీవి గారు తన అసమాన ప్రతిభా పాటవాలతో ఎంతవరకు పర్సనల్గా లాభపడ్డారో మనకు తెలియదు కానీ ఆయన పేరు చెప్పుకుని మాత్రం బాగుపడ్డవారు కోకొల్లలు. సినీ ఇండస్ట్రీలోనే కాదు, బయటి వ్యక్తులు కూడా చిరంజీవి గారి పేరును వాడుకుని లాభపడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, అందరూ చిరంజీవి గారి పేరు వాడుకుంటుంటే నేను మాత్రం ఎందుకు వాడుకోకూడదు, నా వాడకాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తా అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా చిరంజీవి గారిని వాడేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ టీం లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో లైవ్ కన్సర్ట్ చేశారనే విషయం తెలిసిందే. ఈ ఈవెంట్కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, దర్శకులు రాజమౌళి గారు, సంగీత దర్శకుడు కీరవాణి గారు ప్రభృతులు హాజరయ్యారు. ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ, తన మిత్రుడు రామ్ చరణ్ గ్రేట్ డాన్సర్ అని, తనతో కలిసి నాటు పాటకు డాన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ తర్వాత స్టేట్మెంటే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. చిరంజీవి గారు గొప్ప డాన్సర్, నా బాబాయ్ బాలకృష్ణ గారు కూడా మంచి డాన్సర్, ఇద్దరు కలిసి నాటు పాటకు డాన్స్ చేస్తే చూడాలని ఉందన్నారు. ఇది అబ్సర్డ్. చిరంజీవి గారు అత్యద్భుతమైన గ్రేస్ఫుల్ డాన్సర్. ఆయన డాన్స్ చేస్తే సాక్షాత్తు ఆ నటరాజే వచ్చి డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. మరో ప్రక్క బాలకృష్ణ గారు డాన్స్ చేస్తారు కానీ గ్రేస్ అనేది అసలు ఉండదు. ఎప్పుడెప్పుడు ఈ స్టెప్ అయిపోతుందిరా బాబు అన్నట్టు ఇబ్బందికరంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెడతారు. చిరంజీవి గారి ప్రక్కన బాలకృష్ణ గారు నాటు పాటకు డాన్స్ చేయడాన్ని ఊహించుకోలేం. చిరంజీవి గారి ప్రక్కన రామ్ చరణ్ గారు మాత్రమే పెర్ఫెక్ట్ గ్రేస్ఫుల్ డాన్సర్గా నాటు పాటకు మ్యాచ్ అవుతారు. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా పర్వాలేదు. అయితే ఒక్క విషయం, ఎంటర్టైన్మెంట్ బ్యాక్డ్రాప్లో ఫన్ ఫీల్డ్గా సింపుల్ స్టెప్స్ ఉండేలా చిరంజీవి గారి ప్రక్కన ఎవరైనా హీరో డాన్స్ చేస్తే అది వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్, రాబోయే అనిల్ రావిపూడి గారి చిత్రంలో చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు కలిసి డాన్స్ చేస్తే థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం. ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే, చిరంజీవి గారితో పాటు బాలకృష్ణ గారిని కూడా కనెక్ట్ చేస్తూ ఎన్టీఆర్ గారు నాటు పాటను ఎందుకు కోరుకున్నట్టు? ఈ ప్రశ్నకు జవాబు కూడా అందరూ ఊహించగలిగేదే. ప్రస్తుతం నారా ఫ్యామిలీ, నందమూరి కుటుంబం ఎన్టీఆర్ గారిని పూర్తిగా దూరం పెట్టింది. బాలకృష్ణ గారు అయితే ఎన్టీఆర్ను గేటు దగ్గరకు కూడా రానివ్వను అన్నట్లుగా గతంలో గాసిప్స్ కూడా వచ్చాయి. కానీ ఎన్టీఆర్ గారికి బాబాయ్తో కలిసిపోవాలని ఉంది. అందుకే ఆయనను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడలో భాగంగానే ఆయనతో పాటుగా చిరంజీవి గారి పేరును కూడా కన్వీనియంట్గా వాడేశారన్నమాట.